यीशु रक्त में जयम, 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 यीशु रक्त में जयम. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం ఈ శ్రమల కాలంలో 6వ శుక్రవారంలో అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు ఎంతో భక్తిగా సంతోషంగా 2 కుటుంబాలు, ఒకటి ప్రధాన దేవాలయం, రెండవది ముత్యాలంపాడు కుటుంబం. అక్కడి నుంచి సిస్టర్స్, సంఘ పెద్దలు, యూత్ సహాయ సహకారాలతో ఎంతో భక్తిగా, ఒక భక్తుడు గుణదలు వెళ్ళినట్లుగా, ఒక భక్తుడు పెరింగపురం కార్మేలు మాత కొండ మెట్లు ఎక్కినట్లుగా, లేకపోతే వేళాంగిని వెళ్ళినట్లుగా ఎంతో విశ్వాసంగా, చెప్పులు తెగిన, కాళ్ళ నొప్పులు వచ్చిన, మధ్య మధ్య ఇబ్బందులు కలిగిన, సంతోషంగా వీటినన్నిటిని దాటుకుంటూ దేవుని సన్నిధిలోకి నేను అడుగు పెట్టాలి, ఆ కృప కలిగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఈ దేవుని ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డను ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవించాలని ఈ దివ్య పూజా బలిలో సాగర్ మాత పుణ్యక్షేత్ర అసిస్టెంట్ రెక్టర్ గారయ్య దేవుని చేత విరివిగా వాడుకొనబడుతున్నటువంటి అభిషిక్తుడు ఫాదర్ అల్లం మనోజ్ రెడ్డి గారు మరి మన మధ్యలో ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య పూజా బలిలో ఇప్పటికీ సమయం లేదు కాబట్టి 1 గంట సమయంలో అంతా కూడా ముగించుకుంటాం. మీకు పోయిన బుధవారం చెప్పాను, ఈ రోజు ఒక మంచి తలంపుతో, ఒక మంచి ఉద్దేశంతో దివ్య పూజా బలి పాల్గొన్నారు. మీరెంతో భక్తితో వచ్చారు. మీరు నడిచిన నడకని, మీరు చిందించిన చెమట బిందువులని, మీరు ఎంతగానో వేసిన అడుగులన్నిటినీ ఆ కృప కలిగిన దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ దివ్య పూజా బలి మీరందరూ ప్రత్యేకంగా ఏ తలంపుతోనైతే,
ఏ ఉద్దేశంతోనైతే ఆయన సన్నిధులు అడుగుపెట్టి ఉన్నారు, ఒకసారి వాటన్నిటిని తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ దివ్య పూజా బలి ఆరంభంలో మరొకసారి సిస్టర్స్ కి, మా సంఘ పెద్దలకి, దాచేపల్లి పరిశుద్ధ ఫాతిమామాత దేవాలయ సంఘ పెద్దలకి, యువతి యువకులకు, మా కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా చిన్నారి బిడ్డలందరికీ, ఇక్కడ ఉండి అంతా కూడా చూసుకున్నటువంటి ఉపదేశి అయిన యేసుబాబుకును, మరి తనకు సహాయంగా ఉన్నటువంటి సంఘ పెద్దలైన జయరాజు, పుల్లారావు, అనిలు, అదేవిధంగా మరి మిగతా సంఘ పెద్దలకి, యువతి యువకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దివ్య పూజావళి కేవలం మీకోసం అర్పిస్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా మీ అందరి కోసం, ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లి, తండ్రి, చిన్నారి బిడ్డ ఏ తలంపుతోనైతే మీరు దేవుని సన్నిధిలో అడుగు పెట్టారో వాటన్నిటిని కూడా ఆ కృప కలిగిన దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుకున్నాం. అందరూ కూడా సంతోషంగా ఎదుగు వచ్చాం, వెళ్ళిపోయామని కాకుండా, ఈ శ్రమల కాలంలో 6వ శుక్రవారంలో నేను ఉండగా, యేసయ్యా నీకు తెలుసు నేను ఎందుకు ఈ శిలువ పాదయాత్రలో నడుచుకుంటూ రాత్రిని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా ఆహారం కూడా తీసుకోకుండా, మంచి నీళ్లు కూడా తాగకుండా ఎందుకు నేను నీ సన్నిధిలో అడుగు పెట్టాను నీకు తెలుసు యేసయ్యా. నా తలంపును ఆశీర్వదించు. మా పరిశుద్ధ ఫాతిమామాత దేవాలయ సంఘాన్ని, ప్రధాన దేవాలయ సంఘాన్ని, అదేవిధంగా ఈ ముత్యాలపాడు గ్రామం అంతటిని ఆశీర్వదించి, మేము కొన్ని రోజుల క్రితం ఉగాది పండుగ జరుపుకుని ఉండగా మా పాడి పంటలు, మా పొలములు, మా పాడి, మా పంటలు అన్ని కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థించుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ, మరి ఈ రోజు దివ్య పూజలు సమర్పించి మనకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి ఫాదర్ అల్లం మనోజ్ గారిని దివ్య పూజలు సమర్పించవలసిందిగా మీ అందరి తరపున కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అమ్మ లూర్దు మాత భక్తులారా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈనాడు మనమందరము కూడా దేవుని ఆత్మాభిషేకముతో, ఈనాడు మనమందరము కూడా దేవుని కృపా అనుగ్రహ ఫలముతో గురుశ్రీ యామర్తి సురేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో పవిత్ర శిలువ పాదయాత్రను దాచేపల్లి నుండి ముత్యాలపాడు వరకు దేవుని యొక్క ఆశీస్సులతో మనమందరము కూడా వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుకూలమైన రక్షణ సమయంలో ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొన్న మనమందరము ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజు ధ్యానిస్తున్న అంశము యేసయ్య శిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధమైన దీవలి పూజలో పాల్గొన్న మనం అందరం కూడా మనము చేసిన తప్పులను ఎత్తికి పరుచుకుంటూ దేవాతి దేవుని పాపములపై ప్రార్థించుదాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి కొడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి కొడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా.
శేషమందలి కొడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరునికి దయ చూపి మన పాపములను మండించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమామయుడైన ఓ సర్వేశ్వరా, మీ దాసుల పాపమును క్షమించమని మేము బ్రతిమాలకొనుచున్నాము. తద్వారా మా బలహీనత కారమున పాపబంధములో చిక్కుపోయిన మేము మీ కరుణా సహాయం విధి పొందగలుగుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి ఈ గైగమును జీవించు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చుందాం. మీలో ఎవరైనా స్థలం లేని వాళ్ళు ఉంటే దయచేసి అరుగులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు, కొంతమంది పురుషులు కావచ్చు. అరుగు ఉంది, అరుగు మీద కూర్చొని స్త్రీలకి స్థలం ఇవ్వచ్చు. చిన్న బిడ్డలందరూ కూడా అరుగు మీద కూర్చోవచ్చు. ఇవ్వచ్చు. కొంతమంది చిన్న బిడ్డలు కింద కూర్చోవచ్చు. రండి, చిన్న బిడ్డలందరూ కింద కూర్చుంటే రండి. కార్పెట్ మీద కూర్చోవచ్చు, ఇబ్బంది ఉంది. రండమ్మా, కావాలి చిన్న బిడ్డలందరూ. చిన్నపిల్లలందరూ వచ్చి కింద కూర్చుంటే ఈ కార్పెట్ మీద పెద్దవాళ్ళకి స్థలం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా కొంతమంది అరుగుల మీద కూర్చోవచ్చు. ఆ వెనుకున్న చిన్నపిల్లలందరూ ముందుకు పంపించారు. అక్కడ ఉన్నటువంటి మబ్బు అనిలి, నాగేశ్వరరావు, అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ దయచేసి ముందుకు పంపించారు. మొత్తాన్ని మనకి సమయం ఎక్కువ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణాన్ని ఆలోచించుకొని దేవుని కృపను పొందుకుందాం. మొదటి పట్టణము. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షంలో ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లయడల భయము ఆవహించి ఉన్నది. మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుటను నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనము ఇతని పట్టుకొని పగ తీర్చుకుందాము అనుకుంటున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడును వీరుడు అయినా నీవు నా పక్షంలో ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతును కాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అతడు పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి అక్కడికి అక్కడ సిస్టర్ దగ్గర నుంచి క్రాస్ ఇది. ఆయన నా వేడుకలు ఆలించెను. మా ఫాదర్ పడాలి, మన ఫాదర్ పడాలి. ప్రభు, నేను నిన్ను మేడం దగ్గర నుంచి ప్రేమించుచున్నాను. క్రాస్ ఇది. నా బలము నీవే. ప్రభువు నాకు శైలము కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను అతనిని మరుగుజొత్తును. అందరూ నా ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, ఆయన నా వేడుకోలు ఆలించెను. ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడును. అందరూ నా ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, ఆయన నా వేడుకోలు ఆలించెను. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను.
మృత్యు బంధములు నన్ను పనవేసుకొనెను. అందరూ నా ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలు ఆలించెను. నా ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని నా దేవుని వేడుకుంటిని. అతడు తన దేవుడి నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర అతని చెవిని పడెను. కలువరి గిరిలో సిలువ తారియై వేలాడితివాను యేసయ్యా. పక్కలే శిక్షను దోషివై నిలిచావా. ప్రభు మీగాక ఆత్మతో ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 19వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. 19వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనేను. లేఖనము ఇట్లు నెరవేరింది. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్రను వారు నీటి పాచి స్పంజీని ఆ రసములో ముంచి దాని హిస్సోపు పొగలకు తగిలించి ఆయనకు అందించేది. యేసు అరసమును అందుకొని సమాప్తమైనదని అనువంచి ప్రాణము విడిచెను. ఇది జీవం నుంచి క్రీస్తు వాక్కు. క్రీస్తు మీ స్థితి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి దేవాది దేవుని మనం అందరం కూడా స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి మనమందరం కూడా పైకి లేచి నిల్చున్నాం. అందరూ కూడా ఒకసారి పైకి లేచి నిల్చున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజున ఈ పరమ పవిత్ర దీవరి పూజలో, ఈ పవిత్ర శిలువ పాదయాత్రలో పాల్గొన్న మనం అందరము కూడా దేవుని యొక్క అనుగ్రహం పొందుతూ, మరి ముఖ్యముగా దేవుని యొక్క ఆత్మాభిషేకముతో నింపబడుతూ దేవుని వాక్యాన్ని ఆలకించబోతున్న మనం అందరము కూడా మన కుటుంబాలను, బిడ్డలను దేవునికి సమర్పించుకుంటూ మనందరికి వచ్చిన ఈ యొక్క స్తుతి గీతమును, ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ గీతమును మనం అందరం కూడా పాడుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్య. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. మన యొక్క స్వరముల ద్వారా గట్టిగా చప్పట్లు కొడుతూ మనమందరం కూడా దేవాదేవుని స్తుతించుదాం. అందరూ కలిసి పాడుదాం. ఆత్మస్వరూపుడా నా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని స్తుతించు, దేవాదేవుని మహిమపరచు. ఆయన కృపకు నువ్వు పాత్రుడవు. తన యొక్క ఆత్మాభిషేకముతో దేవుడు ఈ క్షణమున నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా భక్తుడు
దేవుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా 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 పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఎందుకంటే ఆమేన్ 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 అందరు కూడా గట్టిగా చప్పలు కూడా దేశాన్ని స్థుతించుదాం. మరొకసారి మనం అందరూ గట్టిగా చప్పలు దేవుని స్థుతించుదాం. మరొకసారి దేవాదేవుని మనం అందరం కూడా మహిమపరుచుదాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రియమైన విశ్వాసులారా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగున్న అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. గట్టిగా. ప్రియమైన విశ్వాసులారా, ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజు 6వ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మాట్లాడిన, శిలువ మీద పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు ప్రభు అంతయు శిలువను మోసిన తరువాత ప్రాణం విడుస్తున్న సమయంలో సమాప్తమైనది. It is fulfilled. It is finished. ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు తాను కల్వరి గిరికి ప్రారంభమై తాను కల్వరిలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ప్రియమైన విశ్వాసులారా, ఏమిటి సమాప్తమైనది? మనమందరం కూడా లోతుగా ధ్యానించినట్లయితే ఇందులో ఉన్న లోతైన భావం, యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకములో నెరవేరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు సమాప్తమైన మాటలో దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తున్నాడు. పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి లేఖ
2వ అధ్యాయము 4వ వచనం మనం ధ్యానిస్తున్నాము. ఈ లోకంలో మానవులందరూ కూడా రక్షింపబడాలని దేవుని కోరిక. ఈ లోకంలో మానవులందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క అభిలాష. ప్రియమైన విశ్వాసులారా, ఈ యొక్క దేవుని రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. మరి నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రియమైన విశ్వాసులారా, మీలో ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు? మీలో ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఎంతమంది? ఫాదర్ గారండి, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? అందరు గట్టిగా చేతులు పైకెత్తండి. కొంతమంది సంగతులు ఉన్నారు. అందరూ గట్టిగా చదువు దేవుని స్థితించుదాం. ప్రియమైన విశ్వాసులారా, అసలు ఏమిటి ఈ దేవుని చిత్తం? సందేహం. కుటుంబ దంపతి జీవితంలో వివాహం ఉన్న మీరు ఫాదర్ గారండి, మేము ఏ విధముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం? మేము ఏ విధముగా దేవుని అడుగుజాల్లో నడవగలం? ఆలోచించి ప్రియమైన విశ్వాసులారా, కుటుంబంలో భార్య భర్త మీద పెత్తనం చలాయించవచ్చు. కుటుంబంలో భర్త భార్య మీద అధికారం చలాయించవచ్చు. ఏది అయినా సరే మొట్టమొదటిగా నేను నా కుటుంబము దేవుడికి, ఆ యేసయ్యకి మొట్టమొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వడంలో దేవుని చిత్తము జరగాలి. చాలా సార్లు ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తము ఏ విధంగా నెరవేర్చాలంటే కుటుంబంలో ప్రియమైన విశ్వాసులారా, భర్త అంటాడు నేను చెప్పిందే జరగాలి. భార్య అనేది నువ్వు చెప్పేదేమి నేను సంపాదిస్తున్నాను, నేను చెప్పింది కూడా నువ్వు వినాలి. కానీ ప్రియమైన విశ్వాసులారా, చాలా సార్లు ఈ విధముగా నేను చెప్పింది జరగాలి, నేను చెప్పినది జరగాలని మనం అందరం కూడా వాపోతూ ఉంటాము. కానీ ప్రియమైన విశ్వాసులారా, నీ కుటుంబ దంపతి జీవితంలో, నీ వివాహ బంధంలో దేవుని చిత్తము జరగాలి. నీ కుటుంబంలో దేవుని చిత్తము జరిగినప్పుడు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. గుర్తించుకోండి ప్రియమైన విశ్వాసులారా, లోకములో మనము తీసుకొని పోతూ ఈ లోకముని మనము ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేము. తల్లి గర్భము నుండి భూగర్భము చేరే వరకు మాంసపు ముద్దగా ఉన్న మనము మట్టి ముద్దగా తయారంత వరకు, ఉయ్యలలో ఉన్న మనము ఊపిరిపోయేంత వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నాది నాది అనుకున్నది ప్రియమైన విశ్వాసారా మనము చనిపోతే అది వేరే వాళ్ళది. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాప్తమైనది అన్న మాటలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ తన యొక్క ప్రాణాన్ని సైతము కూడా, తన రక్త బిందువును సైతము కూడా చెమట ద్వారా, తన రక్తము ద్వారా యేసయ్య మనందరి కోసము, మన రక్షణ కోసము ఒక పవిత్రమైన వ్యక్తి, ఓ మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో చనిపోతున్నారు. దేవుడే నీ కోసము, దేవుడే మనందరి కోసము అంత చేస్తే మరి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేమా? నీవు దేవునికి మొట్టమొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వలేవా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబ దాంపత్య జీవితంలో, నీ వివాహ బంధంలో దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వు. నువ్వు జీవించే ఈ 365 రోజుల్లో, నువ్వు జీవించే ఈ 60, 70, 80 సంవత్సరాల కాల వ్యవధిలో 365 రోజుల్లో, 52 వారాలలో, 12 నెలలలో, 8,760 గంటలలో, 5,25,600 నిమిషాల కాల వ్యవధిలో నీవు దేవుని చిత్తానికి లోబడి ఉండు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ,
యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తండ్రి దేవుని చిత్తానికి శిరస వహించి గొప్ప విధేయత చూపించి రక్షణ కార్యాన్ని మనందరికీ కూడా రక్షణ ప్రసాదించారో, అటువంటి రక్షణ మార్గములో, అటువంటి ప్రేమ మార్గములో నీవు నేను నడవాలి. కష్టమే అవ్వచ్చు, కానీ సాధ్యమే. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో మనము ధ్యానిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్న ఈ ప్రేషిత కార్యములో, ఈ సువార్త పరిచర్యలో ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మన పక్షమున ఉండగా ఈ లోకములో మనకు విరోధి ఎవరు లేరు. నీ జీవిత శిలువలో, నీ అనుదిన జీవిత యాత్రలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు వస్తాయి. అయినా సరే దేవుడు నీ తోడు ఉంటాడు. ఏ విధంగానైతే ఈ యొక్క 14 స్థానం ధ్యానించినప్పుడు యేసు ప్రభు కల్వరిగిరి యాత్రకు వెళ్తున్న సమయంలో సిరేనియా సీమోడు వెరోనిక ఏ విధముగా వచ్చి యేసుక్రీస్తు ప్రభుకి సహాయం చేశారో, అదే విధముగా ఆ యేసుక్రీస్తు ప్రభు నీ అనుదిన జీవితంలో, నీ అనుదిన సులువ మార్గములో, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ అవరోధాలలో, నీ అడ్డంకులలో దేవుడు నీ పక్షమున ఉన్నాడు. గుర్తుంచుకో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ జీవితము శూన్యమే. యేసుక్రీస్తు ప్రభు తాను కల్వరిలో మరణిస్తూ, యేసుక్రీస్తు ప్రభు తాను కల్వరిలో మరణించిన ఈ రక్షణ ఘట్టాన్ని ధ్యానిస్తున్న మనమందరము కూడా దేవుని అడుగు జడలో నడవాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఈ లోకములో మనిషిని సృష్టిస్తే మానవుడి ఈ లోకములో పాపాన్ని సృష్టించాడు. ఇటువంటి పాపపు జీవితములో, పాపపు అంధకారములో కృంగి నశించిపోతున్న మానవుణ్ణి పైకి లేవనెత్తడానికి ఓ పవిత్రమైన వ్యక్తి, ఓ పరిశుద్ధుడు నీ కోసము, నా కోసము, మనందరి కోసము మరణిస్తూ ఇక సమాప్తమైనది అని యేసయ్య సిలువ మీద పలుకుతున్న ఈ 6వ మాట నీ జీవితము కూడా ఒకవేళ సమాప్తమవుతున్న సమయంలో, దేవా నేను నిజముగా నా కుటుంబము, నా బిడ్డలందరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించామని మనము తెలియచేయాలి. ప్రియమైన విశ్వాసులారా, ఇంకొక విషయము మనము ధ్యానించినట్లయితే, దేవుని చిత్తము నెరవేర్చడం అంటే ఆయనకు మనము ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. లోకములో ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ధ్యానించుదాం. మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇచ్చారు? వాళ్ళు చనిపోతున్న సమయంలో మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇచ్చారు? ఏమిచ్చారు? మీ తల్లిదండ్రులు మీకు చనిపోతున్న సమయంలో ఏమిచ్చారు? ఏమిచ్చారు? మీ తల్లిదండ్రులు చనిపోతున్న సమయంలో మీకు ఏమి ఇచ్చారు? చెప్పాలి. ఎవరైనా చెప్పాలి. ఏమి ఇవ్వలేదా మీకు? ఏమి ఇవ్వలేదా? చెప్పాలి గట్టిగా ఒక్కసారి. ఏమిచ్చారు? ఏమిచ్చారు? మీకు ఇచ్చారు, సైన్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? ఆస్తి పాస్తులు ఇచ్చారు. ఇవ్వలేదా? మీకు ఇవ్వలేదా? మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వలేదా? ఇచ్చారు. ప్రియమైన విశ్వాసులారా, మీ తల్లిదండ్రులు మీకు చనిపోతున్న సమయంలో మంచి ఆస్తి పాస్తులు, మంచి డూప్లెక్స్ బిల్డింగ్, నీకు పట్టా భూములు, మంచి ఆహారాలు, మంచి బంగారం, ఆభరణాలు అన్ని కూడా మీ తల్లిదండ్రులకు ఇచ్చారు. నీ కష్టార్జితముతో నువ్వు కూడా సంపాదించుకున్నావు. అయితే ప్రియమైన విశ్వాసులారా, ఈ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న సమయంలో, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్న సమయంలో గుర్తుంచుకో ప్రియమైన విశ్వాసులారా, దేవుని చిత్తము నీ తల్లిదండ్రుల ద్వారా కూడా జరగాలి.
కుటుంబంలో దేవుని చిత్తము ఏ విధంగానైతే భార్యాభర్తల మధ్య జరగాలో అదే దేవుని చిత్తము నీ తల్లిదండ్రుల ద్వారా జరగాలి. ప్రస్తుతమైన ప్రపంచంలో మనము చూస్తున్నాము ప్రియమైన విశ్వాసులారా, మన తల్లిదండ్రులను మనము ఏ విధముగా చూసుకుంటున్నాము. ఓ తల్లి తన కుమారుడికి చిన్నప్పుడు బలవంతంగా అన్నం తినిపిస్తుంది. ఇది మీ నాన్న ముద్ద, ఇది మీ అమ్మ ముద్ద, ఇది మీ అమ్మమ్మ ముద్ద, ఇది బూచోడి ముద్ద అని ఓ తల్లి తన కుమారుడికి లేదా కుమార్తెకు బలవంతంగా అన్నం తినిపిస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, అదే కుమారుడు అదే కుమార్తె పెద్దవాళ్ళైన తర్వాత ఒక గోరు ముద్ద కదా, ఒక మెట్టుకు అన్నం పెట్టడం మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాము. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పాస్తులను, నీ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులను, నీ తల్లిదండ్రులు ఇచ్చిన పట్టాభూములను నువ్వు తీసుకున్న నీవు నీ తల్లిని తండ్రిని చూసుకోలేవా? దేవుడి చిత్తము నీ తల్లిదండ్రుల ద్వారా కూడా జరగాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు తాను పలికిన ఈ 6వ మాట సిలువలో సమాప్తమైనది అనగా, ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకంలో ఉన్న నీ యొక్క తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను, నీ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించు అని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, మనకుండేదే పిడికినంత హృదయము. ఈ పిడికినంత హృదయములో కొండంత పగ ఎందుకు? ఈ పిడికినంత హృదయములో కొండంత శత్రుత్వము ఎందుకు? ఈ పిడికినంత హృదయములో కొండంత క్రోధము ఎందుకు? కానీ నిజమైన యేసయ్య బిడ్డగా సిలువ యాత్రలో పాల్గొన్న మనమందరము నీ పిడికినంత హృదయములో కొన్నంత దేవుని ప్రేమ ఉండాలి. నీ పిడికినంత హృదయములో కొన్నంత దేవుని కరుణ ఉండాలి. నీ పిడికినంత హృదయములో కొన్నంత దేవుని కనికరం ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నాది నాది అనుకున్నది ప్రియమైన విశ్వాసులారా, నువ్వు చనిపోతే వేరే వాళ్ళదే, కానీ నువ్వు జీవించిన జీవితము చరిత్రలో మిగిలిపోతుంది. గుర్తుంచుకోండి ప్రియమైన విశ్వాసులారా, దేవుడి చిత్తం నెరవేర్చడం అంటే పలానా కుటుంబం వాళ్ళు మంచి విశ్వాసపరులుగా జీవిస్తూ చరిత్రలో మిగిలిపోవడమే. అందుకే తాను కల్లువరిలో పడిన పాటలను గుర్తుకు ఉంచుకో. యేసుక్రీస్తు ప్రభు మన కోసము చిందించిన రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం. గుర్తుంచుకో ప్రియమైన దేవుని బిడ్డ. లోకములో ప్రియమైన విశ్వాసులారా, దేవునికి నువ్వు మంచి బిడ్డగా మారాలి, మంచి వ్యక్తిగా ఉండాలి. నువ్వు జీవించే జీవితాన్ని, నీ పిలుపును ఈ లోకంలో పునీతము చేసుకో. ఒకవేళ ఇప్పటిదాకా పాపములో జీవించినట్లయితే దేవునికి సమర్పించు. యేసయ్యా, ఈ రోజు నుండి ఇప్పటి నుండి నేను నీకు మంచి బిడ్డగా తయారవుతాను. యేసయ్యా, ఇప్పటి నుండి ఈ క్షణం నుండి నేను నా కుటుంబము నీ సన్నిధిలో నేను ఉండిపోతాను యేసయ్యా అని నువ్వు వ్యక్తికి తెచ్చుకుంటూ దేవుని ముందు నువ్వు ఎల్లప్పుడూ కూడా మంచి బిడ్డగా ఉండడానికి ప్రయత్నించు. చివరిగా ప్రియమైన విశ్వాసులారా, గుర్తుంచుకున్నా యేసుక్రీస్తు ప్రభు తాను ఈ 6వ మాటను పలుకుతూ సమాప్తమైనది అని చెబుతున్న సమయంలో ప్రియమైన విశ్వాసులారా, నీ జీవితము తొలి దశ నుండి తుది శ్వాస వరకు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డగా జీవించాను అని నువ్వు గొప్పగా ఉండిపోవాలి. నేను నిజమైన యేసయ్య బిడ్డగా జీవించాను, నేను నిజమైన కథోలికుడిగా జీవించాను, నేను నిజమైన క్రైస్తవుడుగా జీవించాలని మనము చెప్పగలగాలి. మన విశ్వాసాన్ని చాటి చెప్పాలి ప్రియమైన విశ్వాసులారా. అంతేగాని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రైస్తవులను అని చెప్పుకోవడానికి సిగ్గుపడనవసరం లేదు. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభు రక్షణ చరిత్రలో పుట్టి ఈ లోకములో ఒక మానవుడిగా
ఘోరాతి ఘోరముగా కిరాతకముగా చంపబడి కలువరిలో మరణించాడు నా యేసయ్య. అటువంటి యేసయ్యకు నేను సాక్ష్యం ఇవ్వాలి. నేనే కాదు, నా కుటుంబము, నా సంఘము అంతా కూడా సాక్ష్యం ఇస్తూ దేవాతి దేవుని యొక్క నిండైన కృప అనుగ్రహములు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో ఉండును గాక. ఆమేన్. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా కాదు జీవితం. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీ వసవిన వాణిని నీ కొరకే అంకితం. ఇదిలే ఈ పేదవాని హృదయార్పణ. నీ వసవిన వాణిని నీ కొరకే అంకితం. ఇదిలే ఈ పేదవాని హృదయార్పణ. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. బంగారమును వెండి కళ్ళను తేలిమైన నా మనసే నీకు. బంగారమును వెండి కళ్ళను తేలిమైన నా మనసే నీకు. అర్పించగలను నిలచి ఉంటిని, అర్పించగలను. సహోదరి సహోదరులారా, నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన ప్రార్థింపుము. ప్రభు తన నామస్తి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ పనిని స్వీకరించును గాక. ఓ దయామయుడైన సర్వేశ్వర, మీ పూజ ఆరాధనలు జరుపుకున్న హోమనుట్లు మీ కృపను మాకు ప్రసాదించుడు. వాని యందు నిరంతరము భాగస్థులమే మేము మీ రక్షణను పొందగలుగును గాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. మీ ప్రియతమ సుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించిదని మమ్మల్ని మోచించడానికి మేము పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వల్ల శరీరము ధరించి కన్యక నుండి జన్మించరి నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజను సంపాదించచ్చు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మనపు సంఖ్యలు తెచ్చి మాకు ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఏకనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నాడు. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు తొమ్మిది. మహోన్నతమున హోసన్న. దయచేసి అలా నిలబడి ఉందాం. కింద రాళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి అలా నిలబడి ఉండాలి, లేకపోతే కూర్చొని ఇది పరమ పవిత్రమైన సమయం.
ఈరోజు కొంచెం సమయం ఎక్కువైనా పర్వాలేదు, సంవత్సరానికి ఒక్కసారి సమయం ఎక్కువైనా ఏ ఇబ్బంది ఏమి లేదు. సాక్షాత్ ఈ సామాన్య బలిపీఠం పైన ఆ పరలోకపు అభిషేకం జరగబోతున్న ఈ శుభ గడియల్లో మన మనసులోని ప్రతి తలంపును ఆ యేసయ్య పాదాల చెంత ఉంచి అర్పణ ప్రార్థనతో ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకుందాం. పావన పిత, నీవు నిజముగా పరిశుద్ధుడు, సర్వ పవిత్రుడైన నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకు ఇచ్చుచు ఇక్కడ మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా ప్రియ యేసువా, నా ప్రియ యేసువా, నా కోసం నీవు బలిగా మారితివా. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇక్కడ మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రియ యేసువా, నా ప్రియ యేసువా, నా కోసం నీవు బలిగా మారితివా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదు, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కన్నుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసి ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రేమగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ దివిశ్రముల జ్ఞాపకం మంచుకున్నట్టు మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మా సుపీరియర్ సిస్టర్ అయిన రాణి సిస్టర్ గారిని, మరియు రెజీనా సిస్టర్ గారిని, అమలా సిస్టర్ గారిని ఈరోజు దివ్య పూజా బలి ఇంత ముచ్చటగా మహోన్నతముగా జరగటానికి కారణమైన మా సంఘ పెద్దలను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, ఈ పరిశుద్ధ లూర్దు మాత దేవాలయ సంఘ పెద్దలను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను అందరినీ మీ పవిత్రమైన హస్తాలను సమర్పించున్నాము. ప్రేమగల తండ్రి, ఈరోజు ఇక్కడికి చేరిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి చిన్నారి బిడ్డ ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో, యేసయ్యా నీలాగా నేను సిలువ మోయలేకపోవచ్చు యేసయ్యా, నాకంత అర్హత లేదు, నాకంత యోగ్యత కూడా లేదు యేసయ్యా, కానీ నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ దాచేపల్లి నుండి ఇక్కడి వరకు నడిచే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా. నా నడకను దీవించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. మా ప్రయాణాన్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నీకు తెలుసు, మా హృదయాంతరాళాలు తెలిసిన వ్యక్తివి నీవు. నేనే తలంపుతో, ఏ ఉద్దేశముతో, ఏ ఆశతో అడుగులో అడుగు వేసుకుంటూ నీ సన్నిధిలోనికి అడుగు పెట్టాను. ఆశని ఆశీర్వదించు యేసయ్యా. సదా నీ కృపాక్షేమము మా కుటుంబాలపైన నిండిగా ప్రసరింపచేయ యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన కోసం భోజనాలు సిద్ధం చేసిన వారిని, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన బొబ్బులిని, తన బిడ్డలను, తన బృందాన్ని, ఈరోజు మనందరికీ స్వరాభిషేకం చేసినటువంటి మేరీ మక్క జీవిత టీచర్ గారు రవి వారి బృందాన్ని,
ఈరోజు ఇంత చక్కగా ఇన్ని ఏర్పాట్లు చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. మన కోసం దూర ప్రాంతం నుంచి రాత్రి అయినా కూడా పర్వాలేదు, నేను వచ్చి ఈ ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తాను, ఆ దేవుని ప్రేమను వారితో పంచుకుంటానని నా మధ్యలోకి వచ్చిన మీ సేవకుడు అభిషిక్తుడైన ఫాదర్ మనోజ్ గారిని ఆశీర్వదించండి యేసయ్యా. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, తనని ఆరోగ్యంతో దీవించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఇంకొక వారం వ్యవధిలో మన గుడ్ ఫ్రైడేలో అడుగు పెట్టబోతుండగా యేసయ్యా, ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉండుకుంటే, నాలో ఇంకా బలహీనతలు ఉండుకుంటే యేసయ్యా, నేను హృదయ పరివర్తన చెందే భాగ్యాన్ని నాకు ప్రసాదించి యేసయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. మీరందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయడు. ఉత్థానమగుదు మా నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరికీ దయచేయడు. దేవుని కన్ని తల్లి మరియమ్మతోను, ఆమె భర్తయగు జోజప్ప గారితోను, పునీతులైన అన్నమ్మ జ్వాక్యములు గారితోను, సకల పునీతులతోను, ఆ దినాన్ని మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవములు భాగములు దయచేయడం. అప్పుడు వారందరితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా నోరారా మనసారా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తుతించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యందు తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యందు మాకు నేటికి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వల్ల మేము పాపమును విముక్తులమై ఎట్టి కలవరి గురికాలంలో చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరు
ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడును. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మకు స్వస్థపరుచును. దయచేసి అందరూ కూర్చుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది అతి పవిత్రమైన సమయం. సాక్షాత్తు ఆ దేవాకు దేవుని మనలోనికి ఆహ్వానించే సమయం. ముందుగా చిన్న బిడ్డలు వచ్చి, ముందుగా సిస్టర్స్, ఆ తర్వాత చిన్న బిడ్డలు, ఆ తర్వాత స్త్రీలు, ఆ తర్వాత పురుషులు వచ్చి దివ్య ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నించారు. మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై సదాసురయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదాసురయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదాసురయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదాసురయుడు సైడ్ కొన్నా అని చెప్పలే, సైడ్ చూద్దామని రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై దోషములను పాటే పిల్లకి తడే వీరు పంచే రక్త మాంసము తడే అమృతంగమితడి తీర తీరనిచ్చే మోక్షమిచ్చుడితడి సదాసురయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదాసురయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై నీ గరదము పైన మహోన్నతము నుండి
క్రీస్తే అపరూపధరుడై తిమిర జీవితాన వెలుగురేఖయితడే మరణ భయములాన అభయ రక్షయితడే వెలుగురేఖయితడే మరణ భయములోన అభయ రక్షయితడే ఆత్మ సంగమించే అప్పరసమయితడే నిత్య జీవితంలో సత్యనేతనితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుఖాహృదయుడు ఆత్మరూపచరుడు జగము పైన అపోనతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై నీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా 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 సంతోషమెక్కడా ఉందని సమాధానమెక్కడా దొరికేనని సంతోషమెక్కడా ఉందని సమాధానమెక్కడా దొరికేనని జగమంతా వెతికాను సర్వదేవులనడిగాను జగమంతా వెతికాను సర్వదేవులనడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు చివరికది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా యేసు రక్తమే జయం, యేసు రక్తమే 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 యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సమయం లేదు కాబట్టి ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు దూర ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ లో ఉన్న ఈ మధ్య కాలంలో పలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతున్నా అడగగానే మరి నా మీద ప్రేమతో అభిమానంతో ఈరోజు మరి గురువును మించిన శిష్యుడిలాగా దేవుని కృపలో నిండుగా ఎదుగుతున్న వ్యక్తి గురుశ్రీ అల్లం మనోజ్ ఫాదర్ గారు. ఫాదర్ గారు 2008లో
నాకు విద్యార్థి గురు శిక్షణ అంటే గురు విద్యాలయంలో 2008 సంవత్సరంలో ఫాదర్ గారు నాకు విద్యార్థి. అప్పుడు రెక్టర్ ఫాదర్ గా పెరిగిపురలో పనిచేస్తూ ఉండగా అప్పుడు నాకు విద్యార్థి. అయితే ఈ రోజున మరి ఒక గురువు మించిన శిష్యుడిలాగా, అంటే ఇది ఒక సూక్తి. అంత చక్కగా అనేక రకాల సాహిత్యాలలో తన రచనల ద్వారా, తను రాసేటటువంటి పుస్తకాల ద్వారా ఎంతో మందిని దేవుని కృపకు దగ్గర చేస్తూ మరి తనకిచ్చిన బాధ్యతని నిండుగా నిర్వర్తిస్తూ మరి చక్కగా అనర్ఘళంగా దేవుని వాక్యాన్ని ప్రవచించే గొప్ప అనుగ్రహాన్ని పొందుకున్న వ్యక్తి మరి ఫాదర్ అల్లం మనోజ్ ఫాదర్ గారు. ఫాదర్ గారు ఎంత భక్తి అంటే, గుడి పనులు జరుగుతున్నప్పుడు పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయంలో ఒక 5,000 రూపాయలు కానుకగా ఇచ్చాడు. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ నేను కూడా మా కుటుంబం తరఫున ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో మన కానుకగా ఇచ్చాడు. ఆ రోజున ఏ ప్రేమ అయితే ఉందో మా ఇద్దరి మధ్య, ఏ వాత్సల్యం అయితే ఉందో అదే ప్రేమ, అదే వాత్సల్యము, అదే అభిమానంతో ఈ రోజు వరకు కూడా ఎప్పుడు పిలిచినా, లేకపోతే ఇక్కడ నుంచి నేను ఎవరన్నా, అది ముత్యాల పాడైనా దాచేపోయలేను, ఇక్కడ నుంచి ఎవరన్నా నాగార్జున సాగర్ మాత వద్దకు వెళితే పాపం ఫోన్ చేయగానే వెంటనే పంపించమని వాళ్ళందరూ ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఫాదర్ గారు. మరి ఎంత మంచి మనసుతో మన మధ్యలోనికి వచ్చి యువకుడు ఒక అభిమన్యుడు లాగా దూసుకొని పోతున్నాడు దేవుని కృపలో. అంత గొప్పగా ఒక సంసోన్ లాగా ఎంతో మంది భక్తుల లాగా దూసుకొని పోతున్నటువంటి ఫాదర్ మనోజ్ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అదేవిధంగా ఈ రోజు ఇంత చక్కగా జరగటానికి అనేక మంది ఉన్నారు ఇక్కడ. మనం కృతజ్ఞత చెల్లించుకోవాల్సిన వాళ్ళు, ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి సుపీరియర్ సిస్టర్ రాణ సిస్టర్ గారు, అమలా సిస్టర్ గారు, మరి రెజినా సిస్టర్ గారు వారి ప్రార్థనతో ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడైనా కూడా సహాయం చేసినందుకు వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలని తెలియజేద్దాం. అదేవిధంగా సంఘ పెద్దలు, దాచేపల్లి పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ సంఘ పెద్దలు రమేష్ మాస్టర్ గారి నుంచి మొదలు పెట్టుకొని చిన్నవాడైన అప్పారావు వరకు అన్ని విషయాలలో ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా పాపం ఎక్కడా కూడా కాదనకుండా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వచ్చి నాతో కూర్చొని ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఎవరి పాటికి వాళ్ళు ఎంతో గొప్పగా సహకరించి ఇంత గొప్పగా జరగటానికి మరి వీరందరూ కూడా సహకరించినందుకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాం. అదేవిధంగా ఈ పరిశుద్ధ లూతు మాత దేవాలయ ఉపదేశి యేసుబాబు, మరి సంఘ పెద్దలు జయరాజ్ నుంచి మొదలు పెట్టుకొని పాలడు అనిల్ వరకు, మరి ఇక్కడ ఉన్న యూత్ మద్దు అనిల్ కానీ, విజయకాంత్ కానీ, ఇంకొంతమంది బిడ్డలు వీరందరూ కూడా ఇక్కడ చూసుకొని సహకరించినందుకు వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియజేద్దాం. ఇంకా ముఖ్యమైనటువంటి గ్రూపు సింగర్స్, పాపం పాటల బృందం. మొట్టమొదటి వాళ్ళని ట్రాక్టర్లు ఎక్కించాం, దించాం, తర్వాత మళ్ళీ ఆటోలు ఎక్కించాం, మళ్ళా కొద్దిసేపు వాళ్ళు నడిచారు. ఈ విధంగా ఎక్కడం దిగటం అయిపోయింది. అంటే మనం సిలువని ప్రదక్షిణగా తీసుకొని వచ్చాం కాబట్టి పైన కొమ్మలు ఇవన్నీ తగులుతున్నాయని పాపం ఎక్కారు దిగారు మళ్ళీ నడిచారు. ఏదేమైనా కూడా గొప్పగా వారి స్వరాలతో దేవునికి అభిషేకం చేసినందుకు వారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేశాం. మరి ఈ రోజు వంట చేసినటువంటి అక్కకు సహకరించిన ఈ ముత్యాలపాడు కథోలిక క్రైస్తవ గ్రామ స్త్రీలకు, మహిళలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేశాం. మరి ఒక వారం క్రితం అడిగాను, అమ్మా మీ ఊరికి వస్తాం మీరేమి ఇస్తారు అంటే పాపం చాలా మంది వారికి తోచిన వాళ్ళు ఇచ్చారు. అంత గొప్పగా పాపం సహాయం చేయకపోయిన వాళ్ళకి తోచింది వాళ్ళు ఇచ్చారు. మొదటిగా యేసుబాబు బియ్యం ఇద్దాం అనుకున్నాడు. అటు తర్వాత యేసుబాబు వచ్చి ఫాదర్ అలెగ్జాండర్ అన్నయ్య ఆయన బియ్యం ఇస్తానని చెప్పాడంటే సరే ఇవ్వమని సంతోషంగా చెప్పారు. మరి అలెగ్జాండర్కి ఆయన కుటుంబానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక ఆకలితో దాహంతో వస్తాం కానీ పానకం తయారు చేయమని అడిగాను మా అమ్మాయి, ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళందరినీ. ఎవరెవరు వాళ్ళు? సామ్రాజ్యం మొదలుకొని, తర్వాత చెప్పాలి జోష్న, తర్వాత జోస్బిన్, అటు తర్వాత చంద్రహాస్. మరి ఎంతమంది దాంట్లో చేయి పెట్టి రుబ్బారు, తిప్పారు, మరి బెల్లం నలగొట్టారు నాకే తెలియదు కానీ మొత్తానికి పానకం అయితే చేశారు. నిన్న నాకు ఫోన్ చేశాడు యేసుబాబు, ఎన్ని కేజీల బెల్లం కావాలి? అయ్యా నాకేం తెలుసు బెల్లం ఎన్ని కేజీలు కావాలి సన్యాసి అని చెప్పారు. మొత్తానికి కనుక్కొని చెప్పాం. చాలా చక్కగా చేసినందుకు ఈ గ్రామ కథోలిక క్రైస్తవ స్త్రీలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి ఈ దేవాలయ పాటల బృందం ఉంది. ఎవరెవరు? రమాదేవి టీచరు, సరోజిని అక్క, మరి ఈ ఊరు కూతురై కోడలుగా మళ్ళా ఇక్కడ ఉంటున్నటువంటి అరుణమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు పాటలు పాడే పిల్లలు.
వీళ్ళకి కూడా వాళ్ళ ఆశ కలిగి ఉంటుంది, మాకు కూడా ఫాదర్ గారు ఒక అవకాశం ఇస్తే 2-3 పాటలు పాడతాం కదా అనుకుని ఉండొచ్చు. రాబోయే రోజులు ఇంకా గొప్పగా ఈ విధంగా ప్రార్థన సమావేశాలు జరుగుతాయి. తప్పకుండా మీ అందరికి అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వాలని ఉంది, కానీ సమయం లేదు. కాబట్టి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఇక మా సలహా సభ్యుల్లో ముఖ్యులైనటువంటి లాయర్ గారు, అది ఎస్ఐ గారు కానీ పర్మిషన్ కానీ, డిఎస్పీ గారు కానీ పర్మిషన్ కానీ, మన్ని స్వయంగా తానే దగ్గర చూస్తున్నందుకు ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియజేశాం. అదేవిధంగా బొబ్బులు అన్నాయి, సౌండ్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఉన్న లైట్స్ కానీ, ఇక్కడ ఉన్న కొన్ని లైట్స్ అయితే ఇంకా పాపం ఆయనకు అప్పు తీర్చు, దాదాపు 6,000 రూపాయలు అప్పు. ఆయన కూడా ఏమన్నాడు, ఫోన్ చేసి నవ్వుతూ అడుగుతాడు, లైట్లు కావాలి ఫాదర్ అంటే తర్వాత చూద్దాలంట, లేదా బిజీగా ఉన్నా నేను చూద్దా, నేనేం చెప్పినా కూడా అర్థం చేసుకుంటాడు. ఈ రోజు కొంచెం అక్కడెక్కడ మార్గం మధ్యలో పాటలు రానప్పుడు కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ కొంచెం విసుక్కున్నాం మొదట్లో. ఇట్లయితే కుదరదని పాపం టెన్షన్ పడి ఉంటారు వారు కానీ, పాపం వాళ్ళ పిల్లలు కృపాకర్, దేవరాజ్. ఏదేమైనప్పటికీ మరి మాకు అండగా తోడుగా ఉన్నందుకు బొబ్బిలి అన్నయ్యకి, వారి కొడుకులకి, వారి బృందానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలని తెలియజేశాం. మరి ఈ ఆర్డర్ బాయ్స్ ఉన్నారు, ఆర్డర్ గర్ల్స్ ఉన్నారు, స్థానికంగా మా బిడ్డలు కూడా ఉన్నారు ముత్యాలపాడు నుంచి. మరి వీరందరూ కూడా పీఠం చుట్టూ ఎంత చక్కగా సహకరించినందుకు వీరికి పరిశుద్ధ ఫాతిమామాత దేవాలయ యూత్ అనిత, యమునశ్రీ వారి బృందము, మరి ఇక్కడ మధు, అనిల్, విజయకాంత్ వారి బృందం, వీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ 6 శుక్రవారాల్లో ఏ బుధవారం ఇక్కడ, అక్కడేమో 6 శుక్రవారాలు, ఇక్కడేమో 6 బుధవారాల, 7 బుధవారాల, 7 శుక్రవారాలు చెప్పండి. 6 7 అందరూ అలసిపోయారు, వాళ్ళు పీకిపోతున్నాయి. 2 ముద్దలు పెడితే వెళ్తాం ఫాదర్ అనే విధంగా ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్ అంతా? కొంచెం వెళ్ళిపోతాం అనే ఫీలింగ్లు ఉన్నారు మీరందరూ. సంవత్సరానికి ఒక్కసారి తప్పదు దేవుని సన్నిధిలో, సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి సంతోషంగా తప్పు లేదు. మనం అలసిపోవాలి. ఏసయ్యా నీలాగా నేను శ్రమలు పొందకపోయినా కనీసం కొంచెం పాలు పంచుకున్నాం. ఈ నొప్పులు ఎప్పుడు దాకా ఉండాలి? గుడ్ ఫ్రైడే దాకా ఉండాలా? రేపు దాకా ఉండాలా? చెప్పాలి మీరందరూ. ఎప్పుడు దాకా ఉండాలని కోరుకుంటారు? ఒక్కరోజు ఉన్నా కూడా ధన్యతే మనకి ఆశీర్వాదం. మరి పాప కష్టపడ్డారు. కొంతమంది చెప్పులు కూడా ఏమైనాయి? ఆవిడ చెప్పులు పాపం నడుస్తూ ఉండగా చెప్పులు మొత్తం పేపర్ అయితే చిరిగిపోయిందంట. చెప్పులు అయితే ఏం చెబుతాం? చెప్పులు చిరిగిపోయినాయి అంటావా? చెప్పులు తెగిపోయినాయి చెబుతాం. మరి ఇంకెంతమంది చెప్పులు తెగినాయి నాకు తెలియదు. పాపం చెప్పులు తెగిపోయినా నేను కళ్ళారు చూస్తున్నా ఎంత విశ్వాసంతో ఒడిబడిగా అదే వేగం ఇంకెక్కడ ఆ వేగం తగ్గల. వెళ్దాం అనుకుంటే ఏం రాట్లా, కాలం వస్తుంది, మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చింది, వచ్చాను దగ్గరికి అనుకుంటే ఇంకొక పెట్రోల్ బంక్ వచ్చింది. రోజు కారులో వస్తుంటే 10 నిమిషాల్లో దాచిపల్లి ఉంటారు. ఇక్కడ మొదలు పెడితే 10 నిమిషాలు దాచిపల్లి ఉంటారు. ఈ పిల్లలు కూడా నాతో వచ్చినప్పుడు 10 నిమిషాలు, బైక్ మీద వెళ్తే 15 నిమిషాలు. ఈ రోజు సరిగ్గా 3 గంటలు. ఎన్ని గంటలు? 3 గంటలు. అది కనుక వచ్చింది, లైట్లు కనిపిస్తుంది, ఆ లైట్లు చూస్తే పెట్రోల్ బంక్, మళ్ళా లైట్లు కనిపించిందని చూస్తే అది ఇంకో పెట్రోల్ బంక్. అరే వచ్చింది అనుకుంటే అది ఇంకో కాలం. ఇటు మధ్యలో 2-3 కాలాలు ఉన్నాయి. చివరికి ముత్యాలంపాడు బోర్డు చూడగానే అమ్మాయ ఏసయ్య వచ్చావా ఏసయ్య ఈ సంవత్సరానికి అనుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మీ అందరి సహాయ సహకారం. ఈరోజు ఈ ముత్యాలంపాడు దేవాలయం ఎలా ఉన్నా, అప్పుడు పెద్దలేమో ఇక్కడ లోపల మార్బుల్స్ వేపించారు. మరి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున సమన్వయకర్తగా జ్వానీస్ అనే ఉండి, మరి వారి కుటుంబం తరఫున ఎంతైతే చేయగలని చేసి ప్రహరీ గోడనేమో జ్వానీస్ అనే ప్రభుత్వం తరఫున చేపిస్తే, మిగతాది మా అమ్మ, అన్నయ్య, నేను, మరి నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు కలిసి ఈ విధంగా అందంగా తీర్చిదిద్దాం. ఇక్కడ ఎవరు ఎంత ఇచ్చారని కాదు, ఇక్కడ అందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఒక చక్కనైన వాతావరణాన్ని సృష్టించి, మీరు అన్నం తిని తర్వాత గుళ్ళోకి వెళ్ళి కూడా చూడండి, ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరూ ఒకరికొకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మళ్ళా ఎంతమంది నడిచి వస్తారు చెబితే మళ్ళీ మొదలు పెడదాం. అన్నం తిని ఎంతమంది వస్తారు మళ్ళీ తిరిగి? ఎవరు రాదు. మీరు వెళ్ళండి ఫాదర్ పర్లేదులే. ఏం చెబుతారు అప్పుడు? మా అందరి తరపున మీరు వెళ్ళండి అని చెబుతారు. ఏం చెబుతారు? మా అందరి తరపున మీరు వెళ్ళండి, ఏం పర్లేదు అంటారు. నేను కారు కూడా తెచ్చుకోవాలి, ఇప్పుడు ఏదో ఒక ఆటోనో బైక్ మీద ఎక్కిపోవాలి. నేను కూడా చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సమయం ఎక్కువ లేదు. సంవత్సరంలో ఒక్కసారి ఈ విధంగా జరగడం చాలా సంతోషం. అది మనకు నొప్పులని ఆయన ఆశీర్వదిస్తాడు, మనలోని తపనని ఆయన ఆశీర్వదిస్తాడు. మధ్యలో మన ప్రాణం కొట్టకలాడు ఉంటాం. నీళ్లు కావాలి. ఎవడురా అక్కడ కూడా నీళ్ళు ఇవ్వట్లేదు అని అనుకుంటాం. అంటే కొద్దిసేపు భక్తి ఉంటుంది. కొద్దిసేపు భక్తి దాటి మన భావాలు మనలోకి ఎంటర్ అవుతాయి, అడుగు పెడతాయి. ఏదయ్యా మజ్జిగ ప్యాకెట్, ఏ మంచినీళ్ళే అసలు
ఏందంట ఇది అని చెప్పి చిన్న చిన్నగా మనలో ఇంకొక భక్తుడు బయటకు వస్తాడు. ఇన్ని భావాల మధ్య, ఇన్ని ఎమోషన్స్ మధ్య ఇంత చక్కగా మనం చేసుకున్నందుకు అందరం మరొకసారి గట్టిగా ఒకరికొకరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ ఉపదేశలాగా అక్కడ నాకు తమ్ముడు ప్రశాంత్ అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో పాపం దగ్గరుండి ఎంతో ఆప్యాయతగా చూసుకుంటాడు. తనకు తోడుగా రోహిత్ గాని, ఆనంద్ గాని, మరి వేములశ్రీ గాని, అనిత గాని వీళ్ళందరూ తోడుగా ఉంటున్నందుకు వారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. మరి కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళు కూడా కూర్చున్నారు, ఊగుతున్నారు కిందకి ముందుకి, కొద్దిసేపు కరెంట్ రావట్లేదు అంటున్నారు. ఏదేమైనా చక్కగా సంగీతాన్ని అందించినందుకు వారు కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియచేద్దాం. అదేవిధంగా మా కళాశాల ప్రిన్సిపల్ గారు, ఆయన హిందూ, ఆయనకు అవసరం లేదు మనతో రావాలి అని అవసరం లేదు. పోయిన గత ఏడాది మనతో పాటు కలిసి గురిజాల పాదయాత్రకు వచ్చారు. ఈ సంవత్సరం పాపం నిన్నటి రోజున ఆయన హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. అయినా ఈ రోజున వస్తే దేవుడు నన్ను దీవిస్తాడని అనేక విషయాలు దగ్గరుండి నాతో ఒక అన్నయ్యలాగా పర్యవేక్షిస్తున్నందుకు ప్రిన్సిపల్ గారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియజేస్తాం. ఇంక సమయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ పీఠం ముందేమో పురుషులకి స్త్రీలకి భోజనం ఏర్పాటు చేస్తాం, అటేమో పురుషులకి భోజనం ఏర్పాటు చేస్తాం. ఇదే కుర్చీలు తీసి ఇక్కడ సంఘ పెద్దలతో మా పెద్దల పర్యవేక్షణలో కుర్చీలన్నీ కూడా నిలువుగా వేస్తారు. ప్రేమ విందుని ఇస్తున్నటువంటి వారు ఈ రోజున రమేష్, నల్లబోయిన రమేష్, లలితమ్మ వారి కుటుంబం. నల్లబోయిన రమేషే కదా, ఏ పోయిన రమేష్? నల్లబోయిన రమేష్, లలితమ్మ వారి కుటుంబ సభ్యులందరూ. అదేవిధంగా ఆశాలత మేడం, నరసింహరావు గారు వారి కుటుంబ సభ్యులు. ఈ రోజు మనందరం భోజనం చేయడానికి, అదేవిధంగా మనకి రైస్ ఇచ్చింది అలెగ్జాండర్ గారు. మరి వీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక సమయం లేదు, అందరూ కూడా లేచి నిలబడి దేవుని ఆశీస్సులను పొందుతాం. మరొకసారి మనోజ్ ఫాదర్కి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే దేవుని కృపలో ఎంత చక్కగా ఎదుగుతున్నాడంటే పాత నిబంధనలో ఒక యేసోపులాగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఏ దుష్ట శక్తి అడ్డు రాకుండా. మరి రాబోయే రోజులు బిషప్ గారు అవుతారు నాకు తెలియదు, అప్పుడు రెవరెండ్, మోస్ట్ రెవరెండ్ బిషప్ మనోజ్ అనాల్సి వస్తుంది. మరి అటువంటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫాదర్ గారు మా అందరికి చివరి దీవెనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థించుదము. మా జ్ఞాన జ్యోతిగో సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర దివ్యబలి పూజలో భాగమును పుచ్చుకున్న మాకు మీ నిత్య రక్షణ ఎల్లప్పుడూ సమీపమున ఉండి సమస్త అపాయముల నుండి దూరముగా పారద్రోలుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం ధరించండి. నేను ఒక శిష్యుడిగా, మరి ముఖ్యంగా మన యొక్క ప్రీతమ గురువులు, పూజ్య గురువులు యామర్తి సురేష్ గారు, తాను గురువు అయినప్పటి నుంచి కూడా ఎంతో తపనతో, దేవుని ఆశీర్వాద ఫలములతో, దేవుని ఆత్మాభిషేకముతో పూర్తిగా నింపబడి తండ్రి దేవుని యొక్క ప్రణాళికను ఈ లోకంలో నెరవేరుస్తూ గొప్ప వ్యక్తి, విశిష్టమైన గొప్ప ఆధ్యాత్మికతను, దేవుని పట్ల గొప్ప భక్తి శ్రద్ధను కలిగిన మన ప్రీతం గురువులు సురేష్ ఫాదర్ గారు. ఫాదర్ గారు ఎల్లప్పుడూ కూడా ఏ ప్లేస్లో ఉన్నా సరే, అది మా మైనస్ సెంజరీ కావచ్చు, పిడుదల చర్చి తాను ఎంతో నిర్మాణముగా అంతకుముందు రంగులేయడం కానీ, తాను పనిచేస్తున్న స్థలంలో కన్నా, అదేవిధంగా తను పనిచేస్తున్న ప్రతి ప్రదేశంలో కూడా అభివృద్ధిని చూస్తూ ఉంటాడు. డెవలప్మెంట్ ఎప్పుడు కూడా కనబడుతుంది. అది ఆధ్యాత్మికమైన పురోగతి, అదేవిధముగా భౌతికకరమైన అభివృద్ధి. అన్నిటిలో కూడా ఫాదర్ గారు రెండు విధాలుగా విశ్వాసమును ముందుకు నడిపించే గొప్ప మనస్సు కలిగిన వ్యక్తి సురేష్ ఫాదర్ గారు. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని అభినందించుదాం. రియలీ ఫాదర్, ఇది నా మనస్ఫూర్తిగా
ప్రేమపూర్వకంగా నా హృదయాంతరం నుండి వచ్చే మాట. నేను ఇక్కడికి రాగానే ఒక వ్యక్తి ఉపదేశి గారే చెబుతున్నారు, ఫాదర్ గారండి మా దగ్గరికి ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఈ ఫాదర్ గారు వచ్చిన తర్వాత మా యొక్క చర్చి అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను మొట్టమొదటిగా ఈరోజు చర్చికి వచ్చి వెళ్ళిన వెంటనే మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు అమ్మ లూర్దు మాత ఆ యొక్క ఫ్లెక్సీ ఆ యొక్క చర్చి మొత్తం కూడా లోన పరిశీలించాను. బయట చాలా చక్కగా ప్రియమైన విశ్వాసాలు ఇక్కడ మాత్రమే కాదు, ఫాతిమా మాత దేవాలయం కూడా చాలా చక్కగా నేను ఈ రెనోవేషన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రోజు వెళ్ళాను సాయంకాలం. అక్కడ కూడా ఫాదర్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. కళాశాలలో కూడా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, దేవుని యొక్క కృపా అనుగ్రహాలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనమందరం కూడా ప్రార్థిస్తూ మరొకసారి ఫాదర్ గారిని అభినందించుదాం.